వితు ఇప్పుడే కథ మొదలైంది, వచ్చి కూర్చోండి. అరి అంటే శత్రువు అని అర్థం. అరిషడ్ వర్గాలు అని అంటే 6 శత్రువులు. ఏ విధంగా అయితే అరిషడ్ వర్గాలు మనిషి జీవితంలో, మనిషి మనస్సులో కూర్చుంటాయి, వాటి భావనలు ఏంటి, సమాజం ఏ విధంగా చెడిపోతుంది, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. నిజంగా నేను భగవద్గీత చదువుకోలేదు, అప్పుడప్పుడు అందరూ చెప్తుంటే విన్నాను. బట్ ఈ 2.5 అవర్స్లో నేను భగవద్గీత నేర్చుకున్నాను. ఇది రాబోయే తరానికి ఒక గొప్ప మార్పునిస్తుంది. ఒక మోడర్న్ ఎరాలో మన గీతాన్ని ఎలా బోధించాలని ఒక బ్లెండ్ ప్రకారం ఈ సినిమా తీశారు. దర్శకుడి యొక్క మంచి ఉద్దేశ్యం ఈ సినిమా ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ నలుగురు లేకపోతే గమ్యం లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. అవి లైఫ్ లాంగ్ గుర్తుండే సినిమాలు. అలాగే ఆ కోవలోకి వస్తుంది ఇది. నేచర్ అనేది ఎప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మోరల్ వాల్యూస్ అనే ఒక సబ్జెక్ట్ చాలా బాగుంది. సినిమాలో శ్రీకృష్ణుడు వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ అయితే ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే మనకి రొటీన్ సినిమా లాగా లేకుండా సో తను డిఫరెంట్గా తీశారు. దర్శకులు చాలా బాగా తీశారు. భగవద్గీతను చదవండి, రామాయణాన్ని చదవండి, మహాభారతాన్ని చదవండి అని పిల్లలకు చెప్పే బదులు ఈ అరి సినిమా చూపించండి. అవన్నీ చదివితే ఏం తెలుసుకోవాలో ఈ సినిమా చూస్తే మాత్రం అది తెలుసుకుంటారు. మన సనాతన ధర్మాన్ని ఇంకొక కోణంలో చూపించేటటువంటి మంచి ప్రయోగాన్ని చేశారు ఈ చిత్ర నిర్మాతలు, చిత్ర దర్శకులు. ఒక పురాణం మొత్తం, ఒక శాస్త్రం అంతా చదివితే మనకి ఎలాంటి అనుభవం, అవగాహన వస్తుందో అలా ఒక పురాణం చదివినంత అనుభవం కానీ అవగాహన కానీ ఈ సినిమా చూస్తే వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ హరి. డోంట్ మిస్ ఇట్.